వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ మున్సిపల్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ. బల్క్ డ్రగ్స్ పార్కు రద్దు కోసం పోరాడుతున్న మత్స్యకారులకు వైఎస్ జగన్ మద్దతు. గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం. స్పీకర్ అయ్యన్నకు మాజీ సీఎం వైఎస్ జగన్ కౌంటర్. ఆదిలాబాద్లో గంజాయి సాగు చేసిన వ్యక్తి అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రజలను పీడిస్తున్న క్యాన్సర్, బోన్ క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచి చైతన్యం కలిగించేందుకు యువ వైద్యులు సాహస ప్రయత్నం గొప్పదని, అందులో 5-10 మంది యువ మహిళ కూడా సైకిల్ తొక్కుతూ పాల్గొనడం అభినందనీయమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. కాశ్మీర్ నుంచి తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి వరకు 15 మంది యువ వైద్యులు, అందులో 5 మంది యువ మహిళా వైద్యులు సాహస సైకిల్ యాత్ర చేస్తూ బోన్ క్యాన్సర్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గురువారం కర్నూలు నగరంకు చేరుకున్నారు. నేటికి సుమారు 3000 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కుతూ కర్నూలు టోల్ ప్లాజా వద్దకు చేరుకోగానే నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి సాహస వైద్య బృందంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడారు. ఈ కార్యక్రమం కాశ్మీర్ నుండి కన్యాకుమారి ఇప్పటికి దాదాపు 3000 కిలోమీటర్లు సైకిల్ పైన ప్రయాణం చేస్తూ అందరు డాక్టర్స్ ఒక అవగాహన కార్యక్రమం ఏంటంటే ఇది క్యాన్సర్ అవేర్నెస్ కానీ లేదంటే మనకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళందరూ కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం వాళ్ళు సైకిల్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళని రోజు అందరూ కూడా రిసీవ్ చేసుకొని ఈరోజు ముందుకు వెళ్ళారు. క్యాన్సర్ ఇది ఏంటి అంటే క్యాన్సర్ ముఖ్యంగా మన కర్నూలు హైయెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. బీపీ, షుగర్ ఎంత కామనో మన క్యాన్సర్ కూడా అంతే కామన్. అందుకు ఒక అవగాహన కార్యక్రమం రోజు పొల్యూషన్ అయితేనే వాళ్ళ తినే తిండిలో అయితేనేమి ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్ అనేది చాలా ప్రతి కుటుంబంలో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని, ముందుగానే పరీక్షలు చేసుకొని ప్రతి సంవత్సరము ఎవ్రీ సంవత్సరం బాడీ చెకప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ మేము వీళ్ళను ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు కన్యాకుమారి వరకు ధన్యవాదాలు. అనకాపల్లిలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చీమల దండుల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మరియు మామయ్య అంటున్న పిల్లలు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం జంక్షన్లో జగన్కు జన నీరాజనం.
స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై వరంగల్ జిల్లా బీసీ ప్రజాసంఘం మహిళా నేతలు స్పందించారు. బీసీలకు 42%పై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా కూడా హైకోర్టు స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. శుక్రవారం బీసీ ప్రజాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయన్ భరత్ కుమార్ ఆదేశాల మేరకు నిన్న హైకోర్టు తీర్పుకి నిరసనగా వరంగల్ జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు తురాయి రజని, ఉపాధ్యక్షురాలు మంచాల పద్మ ఆధ్వర్యంలో వరంగల్లోని పలు ప్రాంతాల్లో శాంతియుతంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రజాసంఘం బీసీ ప్రజాసంఘం నాయని భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ బంద్ పాటించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కొత్తవాడ 23వ వార్డు నియోజకవర్గం నుండి మా అధ్యక్షురాలు తురాయి రజని గారి ఆధ్వర్యంలో నేను ఉపాధ్యక్షురాలు వరంగల్ ఉపాధ్యక్షురాలు మంచాల పద్మ ఆధ్వర్యంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. నేడు ప్రభుత్వం ఇచ్చిన జీవో పాస్ కాకుండా హైకోర్టులో స్టే తీసుకురావడం జరిగింది. ఒక నెల రోజుల పాటు స్టే తీసుకొచ్చి 42% రిజర్వేషన్ ఆపాలని ఈ సంఘాలన్నీ మన ప్రభుత్వం చూసినా కూడా మన బీసీ సంఘం తరఫున ఈ పోరాటం ఆగదు. 42% రిజర్వేషన్ అమలుపరిచినాక కాకపోతే వెళ్ళాలని మా సంఘం తరఫున పోరాటం చేస్తూ ఉన్నాము. అప్పటి వరకు మా యొక్క పోరాటం ఆగదు. జై బీసీ, జై జై బీసీ. మా నాయకుడు నాయని భరత్ గారి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేయడం జరిగింది. జై బీసీ, జై జై బీసీ. గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం. అన్నపూర్ణ కాంప్లెక్స్లోని షాప్ నెంబర్ 106లో అక్రమంగా నిల్వ ఉంచిన 97 లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు సిగరెట్లను నిల్వ చేసిన గోదాంను సీజ్ చేశారు. ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అశోదాలో గంజాయి సాగు చేస్తున్న ముస్రం బజంగ్రావు అనే వ్యక్తి పొలంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 160 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి పండించడం, అక్రమంగా రవాణా చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఎస్ఐ విష్ణువర్ధన్ వచ్చిన సమాచారం మేరకు ఆదిలాబాద్ రూరల్ పిఎస్ లిమిట్స్లో గల అశోద గ్రామ శివారులో మేస్రం భుజంగరావు అనే ఒక వ్యక్తి తన యొక్క పట్టా భూమిలో గంజాయి కల్టివేషన్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. వెంటనే ఆదిలాబాద్ రూరల్ ఎస్ఐ టీంతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ సమక్షంలో సెర్చ్ చేయగా 160 గంజాయి మొక్కలు, దీనిలో 3 ఫీట్లవి 6, 4 ఫీట్లవి 40, 5 ఫీట్లవి 107, 6 ఫీట్లవి 6, 7 ఫీట్లది 1, అంటే 3 ఫీట్ల నుంచి 7 ఫీట్ల వరకు టోటల్ 160 గంజాయి ప్లాంట్స్ కల్టివేషన్ చేయడం జరిగింది. ఇతడు మేస్రం భుజంగరావు అనే వ్యక్తి తన యొక్క భూమిలో కాటన్ మరియు కంది ఈ 2 పంటల మధ్యలో అంతర్ పంటగా ఈ గంజాయి సీక్రెట్గా పండించడం జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ పంచుల సమక్షంలో 160 గంజాయి ప్లాంట్లను సీజ్ చేసుకొని దర్యాప్తు ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందరు టేకప్ చేయడం జరిగింది. దీనిలో సమాచారం సేకరించి పెద్ద ఎత్తున ఈ 120 ప్లాంట్లు దొరకడం అన్నది మా ఆదిలాబాద్ డివిజన్ పరిధిలో మొట్టమొదటిసారి. ఇంత గంజాయి కల్టివేషన్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి పెద్ద ఎత్తున గంజాయి ప్లాంట్లను పట్టుకున్నందుకు గౌరవ మా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు, ఆదిలాబాద్ రూరల్ సిఐ పనిందర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సహకరించిన కానిస్టేబుల్ మంగళ్ సింగ్, విఠల్, సురేష్ మరియు ఆదిలాబాద్ రూరల్ పోలీస్ సిబ్బందిని అభినందించడం జరిగింది. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రైతులు కానీ ఇంకెవరైనా కానీ లీజ్ తీసుకున్న వాళ్ళు కానీ మీరు పంటల మధ్యలో ఈ గంజాయి పండిస్తే గంజాయి కేసు నమోదు చేయడంతో పాటు మీకు ప్రభుత్వం నుంచి వస్తున్న రైతు భరోసా కూడా ఆగిపోతుంది. ఇప్పుడు ఇతనిపై మేము రైతు భరోసా ఆపాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మేము లెటర్ పంపడం జరుగుతుంది. చాలామంది ఇలా గంజాయి ఫీల్డ్లలో పండించిన వారి యొక్క రైతు భరోసా ఇంతకుముందు ఆగడం జరిగింది. మేము రైతులకు కానీ లీజు తీసుకొని పంటలు పండించే వ్యక్తులకు కానీ మా యొక్క కోరిక ఏంటంటే ఎట్టి పరిస్థితిలో
చట్ట వ్యతిరేకంగా ఈ గంజాయి పండించకండి. గంజాయి పండిస్తే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏవి బెనిఫిట్స్ రావు. రైతు భరోసా కంప్లీట్గా ఆగిపోతుంది. మళ్ళీ కేసులు నమోదవుతాయి. పట్టాదారులు కూడా మీ భూమిని ఇతరులకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆ కౌలుదారు ఎవరైనా ఇట్లా ఈ విధంగా గంజాయి పండిస్తే ఆ కౌలుదారుతో పాటు ఓనర్లపై కూడా కేసులు నమోదవుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో ఇటీవల జరిగిన బాణసంచా తయారీ కేంద్రం ప్రమాదం నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు అప్రమత్తమయ్యారు. ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తపేటలోని బాణసంచా తయారీ యూనిట్ను శుక్రవారం ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఎస్ఐజి సురేంద్రన్లు పాల్గొన్నారు. వీరితో పాటు ఫైర్ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకుంటారు. అలా ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దృష్టి సారిస్తున్నాం. ఏలూరు ఎస్ఆర్ బ్రాందీ షాప్లో యువకుడు మద్యం సేవిస్తూ అనుమానాస్పద మృతి. మృతుడు చింతలపూడికి చెందిన మేక అనిల్గా గుర్తింపు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్ఆర్ వైన్స్లోని మద్యం శాంపిల్స్ను సేకరించిన ఎక్సైజ్ అధికారులు కెమికల్ అనాలిసిస్కు ల్యాబ్కు పంపారు. మద్యం బాటిల్ బ్యాచ్ ఏ నెల తయారైంది అనేది కూడా పరిశీలిస్తున్నాం. ఇది కల్తీ మద్యమమ్మా లేక మరేదైనా కారణమా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. అతను వాలిపోవటం జరిగింది. సుమారు 10:53 అతను వాలిపోవటం జరిగింది. ఈ విషయమైనటువంటి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు వెంటనే మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు విజిట్ చేశారు. అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి అతనైతే ఫస్ట్ ఐడెంటిఫై అవ్వలేదు, అక్కడ ఎవరికి తెలవలేదు. దాంతో అతను ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక గుర్తు తెలియని వ్యక్తి పైన ఇచ్చినటువంటి ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నారు, ఇలా మృతి చెంది ఉన్నారు అని చెప్పిన దానిపైన మా పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి క్లూస్ టీమ్ ద్వారా సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అతను తాగినటువంటి వైన్స్ సంబంధించిన విస్కీ, అదేవిధంగా విస్కీ బాటిల్, 2 గ్లాసులు, వాటర్. 16వ తేదీ జరగబోయే ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయుటకు కొడుమూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో మరియు కార్యకర్తలతో శాసన మండలి సభ్యులు శ్రీ బీదర్ రవిచంద్ర, కేడీసీసీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మరియు కొడుమూరు నియోజకవర్గ అబ్జర్వర్ శ్రీ రామలింగారెడ్డి గారితో కలిసి కొడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి గారు పాల్గొని ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడమైనది. ఇక్కడ నిన్ను లేదు ఆడ కనీసం ఏం చేస్తారు, ఏం చేస్తారు సరే సరే ఇదే ఇదే మొత్తం
ఇక్కడ నుంచి స్టేజ్ ఆ ఇండ్ల వరకు ఆ ఇండ్ల వరకు. స్పాటన్స్ క్లీన్ కర్నూలు మూమెంట్స్ ఆధ్వర్యంలో కర్నూలు ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రహ్మణ్యం ప్రారంభించి నిర్వాహకులతో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. యువత ముందుకు వచ్చి పరిసరాలను శుభ్రం చేయడం ఎంతో సంతోషంగా ఉందని డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రితో పాటు కర్నూలులో రద్దీగా ఉండే ప్రాంతాలను స్పాట్స్ అండ్ క్లీన్ కర్నూలు మూమెంట్స్ ఆధ్వర్యంలో శుభ్రం చేస్తామని నిర్వాహకులు మనోజ్ తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. చూడరా మనోజన్న అండి. ఈరోజు చాలా ప్రౌడ్గా ఉంది. నా ఏజ్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా స్టూడెంట్స్ అండ్ యూత్ మెంబర్స్, స్పార్టన్స్ టీమ్ హూ హ్యావ్ కమ్ హియర్, ఇక్కడికి వచ్చి ఒక పైలట్ ఇనిషియేటివ్, ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. శానిటేషన్ మన మొత్తం రాష్ట్రంలో కూడా శానిటేషన్ అనే పాయింట్ మీద చాలా సీరియస్గా ఉన్నాము. ప్రభుత్వం అందరం కూడా ప్రతి హాస్పిటల్స్లో. సో ఈ హాస్పిటల్లో క్లెన్లీనెస్ చేయాలని చెప్పి యూత్ వాళ్ళు స్పార్టన్స్ టీమ్ ఒక పైలట్ ప్రోగ్రామ్ లాగా జీజీహెచ్ కర్నూల్లో ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ ఉన్న 300 ఆల్మోస్ట్ 200-300 మెంబర్స్ స్టూడెంట్స్, యూత్ మెంబర్స్ అందరిని కూడా గేరప్ చేసేసి మొబిలైజ్ చేసి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. అండ్ ఇక్కడ మనం సూపర్ స్పెషాలిటీ దగ్గర శానిటేషన్ ఒక క్లెన్లీనెస్ డ్రైవ్ అనేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలకి ఒక పాజిటివ్ వేలో శానిటరీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి పాయింట్లన్నీ చూపిస్తారు. అండ్ దీంట్లో ఇనిషియేటివ్ తీసుకున్న చాలా ముఖ్య మెంబర్స్ అందరూ కూడా అన్వేష్ అండ్ మనోజ్, సాయిమున, క్రాంతి. సో ఈ మెంబర్స్ వాళ్ళందరూ చాలా గర్వంగా ఉంది. మై రోల్ వీఆర్ ఫర్ కర్నూలు అనే ఈ వన్ లైనర్స్, ఈ కర్నూలు క్లీన్ మూమెంట్ అనే ప్రోగ్రామ్ని ఈరోజు మనం ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇండియా ఈజ్ ఇన్ యూత్, అదే ఇండియా మొత్తం యూత్ చేతిలో, యంగ్ బ్లడ్ చేతిలో ఉంటుందని మేము యూత్ అంతా కలిసి ఒక టీంలా ఫామ్ అయ్యి స్పార్టన్స్ వాళ్ళ టీంతో టైఅప్ అయిపోయి మేము అంటే గత కొన్ని ఈ మంత్స్గా చూస్తే శానిటేషన్ డిపార్ట్మెంట్ అండర్ లీడర్షిప్ ఆఫ్ టీడీపీ కింద అండ్ మినిస్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ ప్రోగ్రామ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. బట్ శానిటేషన్ ఎంత బాగా జరిగేది ముఖ్యం కాదు, మనకి అంటూ ఒక బాధ్యత ఉంటుంది. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడానికి చదువు అవసరం లేదు, సంస్కారం ఉండాలి. ఆ సంస్కరణ ప్రతి ఒక్కరికి మేము తెలియచేయాలనే మేము ఈ ప్రోగ్రాం తీసుకున్నాము. సో ప్రభుత్వంకి ఎంతైతే బాధ్యత ఉందో దానికి ధీటుగా ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉండాలి, రావాలి. మన ఇల్లు ఎలాగైతే శుభ్రంగా పెట్టుకుంటామో మన ఊరిని కూడా అలాగే శుభ్రంగా పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే మేము ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ
కర్నూలు క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడానికి మన మినిస్టర్ భరత్ గారు ఎంత కష్టమైతే పడుతున్నారో దానికి ఈక్వల్గా ప్రజల నుంచి కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో ప్రతి ఒక్కరూ రెస్పాన్సిబుల్గా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వేస్టేజ్ కానీ క్యారీ చేసి మన నియర్ బై డస్ట్బిన్స్ ఆర్ నియర్ బై రీసైకిల్ బిన్స్లో వేస్తే చాలా బాగుంటుందని మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఇంకా పెద్దగా సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరికి రీచ్ కావాలనే మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. కర్నూలు మీడియా మిత్రులకు ఆహ్వానం. బోన్ క్యాన్సర్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిళ్లపై కాశీ నుంచి కన్యాకుమారి వరకు యాత్ర చేస్తూ కర్నూలు నగరంలోకి అడుగు పెట్టేందుకు సైకిల్ యాత్రగా వస్తున్న వైద్యుల బృందంకు కర్నూలు టోల్ ప్లాజా వద్ద సాయంత్రం 4 గంటలకు నంద్యాల ఎంపీ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారు స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. కర్నూలు మీడియా మిత్రులు ప్రజలు ఈ రోజు గురువారం సాయంత్రం 4 గంటలకు కర్నూలు టోల్ ప్లాజా వద్దకు రావాల్సినదిగా మనవి. ఈ కార్యక్రమం డాక్టర్స్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి ఇప్పటికి దాదాపు 3000 కిలోమీటర్లు సైకిల్ పైన ప్రయాణం చేస్తూ అందరు డాక్టర్స్ ఒక అవగాహన కార్యక్రమం ఏంటంటే ఇది క్యాన్సర్ అవేర్నెస్ కానీ లేదంటే మనకు హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళందరూ కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళు సైకిల్ చేయడం అనేది ఎంతో గొప్ప విషయం. వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి వాళ్ళని రోజు అందరూ కూడా రిసీవ్ చేసుకొని ఈరోజు ముందుకు వెళ్ళాలి. క్యాన్సర్ ఇది ఏంటి అంటే క్యాన్సర్ ముఖ్యంగా మన కర్నూలు హైయెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. బీపీ, షుగర్ ఎంత కామనో మన క్యాన్సర్ కూడా అంతే కామన్. అందుకు ఒక అవగాహన కార్యక్రమం ఈరోజు పొల్యూషన్ అయితేనేమి, వాళ్ళ తినే తిండిలో అయితేనేమి ఎన్నో మార్పులు వస్తున్నాయి. కాబట్టి క్యాన్సర్ అనేది చాలా ప్రతి కుటుంబంలో ఒకరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ముందుగానే స్క్రీనింగ్ చేసుకొని, ముందుగానే పరీక్షలు చేసుకొని ప్రతి సంవత్సరము ఎవ్రీ సంవత్సరం బాడీ చెకప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని చెప్పి ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి సపోర్ట్ ఇస్తూ మేము వీళ్ళను ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు కన్యాకుమారి వరకు ధన్యవాదాలు. ఉప్పాడ సెంటర్ నందు మీటింగ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉప్పాడ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. సో ఉప్పాడ రక్షణ గోడ, ఉప్పాడ సీ ప్రొడక్షన్ వల్ల లాస్ట్ టైం మనం ఇక్కడికే వచ్చాం. అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళని పిలిపించాం. సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన 323 కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అలాగే దీనికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున
కేంద్ర గృహశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ మీటింగ్ జరగబోతా ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.